హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఫీజ్ ఎక్స్పెన్స్ డాష్‌బోర్డ్ అండ్ అదర్ ఇన్‌కమ్ డాష్‌బోర్డ్స్ ఎలా ఉంటాయో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకొని ఇన్‌కమ్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఫీజ్ ఎక్స్పెన్స్ ఇన్‌కమ్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి మనకి ఇన్‌కమ్ డాష్‌బోర్డ్ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది. ఇందులో ఏంటంటే టోటల్ ఇన్‌కమ్ ఉంటదనమాట. అండ్ టోటల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, డ్యూ ఫీజెస్, పెండింగ్ ఫీజెస్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది మంత్లీ ఫీజ్ కలెక్టెడ్ వర్సెస్ ఎక్స్పెక్టెడ్. ఇంకేంటంటే మంత్లీ ఫీజ్ ఎంత కలెక్ట్ అయ్యావో ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూడండి కలెక్టెడ్ ఎక్సెప్టెడ్ అండ్ టైమ్ బేస్డ్ కలెక్షన్ సమ్మరీ. ఇక్కడ ఏంటి అంటే టుడే ఎంత కలెక్ట్ అయింది, దిస్ వీక్ ఎంత కలెక్ట్ అయింది, దిస్ మంత్ ఎంత కలెక్ట్ అయింది, దిస్ ఇయర్ ఎంత కలెక్ట్ అయింది ఇక్కడ గ్రాఫ్లో చూపిస్తారు. సో ఈ విధంగా ఉంటుందండి ఫీజ్ అండ్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ డాష్బోర్డ్ అనమాట. నెక్స్ట్ మనం అదర్ ఇన్కమ్ సోర్సెస్ డాష్బోర్డ్ గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ కింద కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. చూడండి ఇన్కమ్ డాష్బోర్డ్ వచ్చింది కదా. ఇక్కడ ఏంటి అంటే సోర్స్ డీటెయిల్స్ అనమాట. లైక్ దేనివల్ల ఇన్కమ్ వస్తుందో దాని యొక్క డిస్క్రిప్షన్, స్టేటస్ యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ ఇన్కమ్ సోర్స్. ఇక్కడ మనం ఇన్కమ్ సోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న కొద్దీ ఇక్కడ ఇన్కమ్ అనేది మారిపోద్ది. చూడండి ఇగోండి ఇక్కడ మారుతుంది కదా సోర్స్ డీటెయిల్స్. ఇక్కడ మనం సోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న కొద్దీ సోర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి, డిస్క్రిప్షను, స్టేటస్ అనేది మారిపోతుంటుంది అనమాట. బుక్స్ పెట్టాను చూడండి ఈ విధంగా. అండ్ ఇక్కడ టోటల్ ఇన్కమ్ కనిపిస్తుంది అనమాట చూడండి. అండ్ ఇన్కమ్ బై సోర్స్, ఆ సోర్స్ వల్ల ఎంత ఇన్కమ్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. బుక్స్ 1000 అండ్ సోర్స్ వైజ్ ఇన్కమ్ బ్రేక్ డౌన్. ఇక్కడ కూడా ఆ సోర్స్కి ఎంత ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి 1000 అని చెప్పి. సో ఈ విధంగా ఉంటుందండి ఫీజ్ ఎక్స్పాన్స్ ఇన్కమ్ అండ్ అదర్ ఇన్కమ్ సోర్సెస్ డాష్బోర్డ్స్.